ఏం చెయ్యాలని వచ్చారు, ఏం తెలుసుకోవాలని వచ్చారు. యేసుప్రభువారిని నమ్ముకున్నామంటే ఎందుకు నమ్ముకున్నాము, అసలు నమ్ముకోవడానికి గల కారణం ఏంటి, ఆయన మనకేమి చేయగలుగుతాడు, ఇవన్నీ మనకెంతో ప్రాముఖ్యమైనవి. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వు గ్రహించుచున్నావా, నేనేం చెప్తున్నానో అది నీకు అర్థమవుతుందా? నేను చెప్పేది నువ్వు గ్రహించలేనప్పుడు నువ్వు ఎలా జీవించగలుగుతావు? అందుకని స్తెఫను ఈ అన్ని విషయాలు ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, వారు గ్రహిస్తారు అని. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనుసరించే పద్ధతే న్యాయమైనది, మేము చేసే పనులే న్యాయమైనవి. ఎందుకంటే ఆనాడు మోషే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే మేము నడుచుకుంటున్నాము, దానికి ఏమాత్రము తూచా తప్పలేదు, ఇక మేమేం తప్పు చేస్తున్నాం అదే అనుకుంటున్నారే తప్ప, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నడుస్తున్నామని చెప్తున్నారే తప్ప వీళ్ళ జీవితాలు మారాలనే సంగతి మాత్రం వారికి తెలుస్తలేదు. యేసుప్రభువారు లేక తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆయన చెప్పాడు? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆనాడు దేవుడు ఆదాముని అవ్వని కూడా ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేటప్పుడు వారి ఇరువురికి కూడా దేవుడు చర్మపు చొక్కాయలు కుట్టించాడట. చర్మపు చొక్కాయలు కుట్టించాడు. చర్మపు చొక్కాయలు కుట్టించాలంటే వారి కళ్ళెదురుగుండగానే దేవుడు ఒక జీవిని చంపాడు, దాని చర్మాన్ని ఒలిచాడు, చర్మాన్ని ఆరబెట్టాడు, తర్వాత ఆ చర్మాన్ని 2 భాగాలుగా కోసి వాళ్ళ ఇరువురికి చర్మపు చొక్కాయలను తొడిగించాడు ఆయన. ఇవన్నీ ఆదాము అవ్వ వీళ్ళ ఇరువురు చూశారు. అప్పుడు వీళ్ళ ప్రాణము చాలా, వీరి ఆత్మ చాలా నొచ్చుకుంది. ఎందుకంటే అప్పుడు దాకా కలిసి తిరిగిన ఆ జీవి యొక్క ప్రాణాన్ని దేవుడు తీశాడనమాట. ఆదాముకి అవ్వకి అప్పుడు దాకా జీవహింస అనేది వాళ్ళకి తెలియదు. ఒక జీవి చనిపోవడము వారు చూడలేదు, ఒక జీవిని చంపడము వారికి తెలియదు. అలాంటి నిష్కపటమైన హృదయంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మనసులు ఎలాంటివంటే చాలా కపటము లేని మనసులు అవి. అంత నిర్దోషమైన మనసులు కలిగిన వారు వాళ్ళ కళ్ళెదురుగుండా ఒక జీవి చచ్చిపోయినప్పుడు వాళ్ళ ప్రాణం ఎంత కొట్టుకుందో. ఎందుకు అలాగ చేశాడు అంటే దేవుడు అన్నాడు, మీరు చేసిన పాపానికి ఒక జీవి మరణించవలసి వచ్చింది. ఇప్పటికైనా అర్థం